ఈరోజు అనంతపురం పట్టణంలో ఒక యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీగా అన్ని రాజకీయ పార్టీ నాయకులు, అన్ని కుల సంఘాల పెద్దలు, ముస్లిం మైనార్టీలు అందరూ కూడా ఈరోజు వాళ్ళ జెండాలన్నీ పక్కన పెట్టి ఒకే అజెండాగా యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ అనే రూపంలో ఈరోజు ఆవిర్భవించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా అనంతపురంలో ఉండే ఉలమాలు ఏదైతే పెద్దలందరూ ఉన్నారో ముస్లిం మైనార్టీ పెద్దలు అందరూ కూడా ఒకే తాటిపైకి వచ్చేసి మన జాఫర్ అన్న గారిని యునైటెడ్ చేసి కన్వీనర్ గా ఎన్నుకోవడం జరిగింది ఏకగ్రీవంగా. ఈరోజు ముస్లిం మైనార్టీల సమస్యలు కానివ్వండి, ముస్లింల పైన జరుగుతున్న దాడులు కానివ్వండి, ఏదైతే ముస్లిం మైనార్టీలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాల్సినటువంటి ఏదైతే విషయాలు ఉన్నాయో అవన్నింటి కూడా సామరస్యంగా సాధించుకునేది కోసం, ఆ పథకాలన్నీ కూడా అమలు చేసే విధంగా కార్యాచరణను రూపొందించే కోసం ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి సమంజసంగా యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ ముందుకు పోవడం జరుగుతుంది. ఈరోజు అనంతపురం జిల్లాలోనే కాదు, మొత్తం ముస్లింలు కూడా ఈరోజు ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ మీ రూపంలో మీ ముందు ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ కార్యాచరణ ఏ రకంగా చేయాలా, ముస్లిం మైనార్టీ సాధికారికంగా ఎలా ముందుకు పోవాలనేసి ఈరోజు ఒక పెద్ద ఎత్తున కమిటీ నిర్వహించడం జరిగింది. 500 మందితో ఈరోజు అనంతపురంలో సభ నిర్వహిస్తూ ఈ సభలో మన జాఫర్ అన్న గారిని కన్వీనర్ గా పెట్టుకోవడం జరిగింది. ముస్లిం యునైటెడ్ జేఏసీ ఈరోజు ముందుకెళ్తాందని చెప్పి చేసుకుంటూ ఈరోజు ఆ జేఏసీ ఆవిర్భావ సభను విజయవంతంగా చేసుకోవడం